నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డీలిమిటేషన్ పై అద్దంకి దయాకర్ విమర్శలు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, రాజకీయ ఆధిపత్యం కోసం ప్రక్రియ వేగం, హక్కుల కోసం వెంటనే పోరాటం అవసరమని పిలుపు. జువ్వల దిన్నె పర్యటనపై కాకాని స్పందన. మత్స్యకారుల భారీ హాజరుతో కార్యక్రమం విజయవంతం. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శ. జగన్ మత్స్యకారులకు భరోసానిచ్చారని వ్యాఖ్య. సత్యవేడు టీడీపీలో అంతర్గత విభేదాలు. ఎమ్మెల్యే కుమారుడు సుమన్ సంచలన సవాల్. ఖర్చు డబ్బు చేస్తే రాజీనామా చేస్తారని వ్యాఖ్య. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మహిళా బిల్లుపై ఎంపీ కిరణ్ రెడ్డి కీలక ప్రశ్నలు. 2026 వరకు ఆలస్యం ఎందుకని నిలదీత. మహిళల సాధికారతపై నిజమైన ఆసక్తి, రాజకీయ లాభాల కోసం బిల్లు వాయిదా అంటూ విమర్శ. కూటమి ప్రభుత్వంపై చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు. జగన్ పనులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ. హార్బర్ భూమి ప్రైవేటుకి ఇవ్వడం అన్యాయం, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని తీవ్ర వ్యాఖ్యలు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదని స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన హింసను మాత్రమే ప్రస్తావించారన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ లాభం కోసం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అసలు విషయాన్ని తప్పుగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి చూపించడం సరైంది కాదన్నారు. రక్తపాతంతో ఎంత యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని మనము కాంగ్రెస్ పార్టీ వలన వచ్చింది ఇటువంటి ఒక ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ మీద చేసినాం అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడేటువంటి ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి కొబ్బరి జోగినట్టు ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? మహిళా రిజర్వేషన్ బిల్లుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా కూటమి గాని ఈ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే 2011 జనాభా గణన ఆధారంగా ఈ బిల్లును 2024లోనే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2027 వరకు ఎందుకు వేచి చూడాలన్నదే తమ సందేహమని తెలిపారు. మహిళల సాధికారతపై నిజమైన ఆసక్తి ఉంటే ఆలస్యం ఎందుకని కేంద్రాన్ని నిలదీశారు. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. This bill so urgent when there is elections in West Bengal and Tamil Nadu is our first question. And next thing is why then they didn't have implemented in 2024 when they are willing to do it by the 2011 census. Now they are doing this not just for women reservation, they are just portraying as a women reservation to blame us, but they are trying to do delimitation and seat extension, which we are against it, and we will definitely discuss this on the floor today. Because they haven't taken all party meeting concerns, because there is elections going in 5 states, they would have taken that and they would have made this. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై అద్దంకి దయాకర్ స్పందించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ ఆధిపత్యం కోసం ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దేశానికి మద్దతునిస్తున్నప్పటికీ రాజకీయంగా వెనుకబడిన పరిస్థితి వస్తోందన్నారు. ఈ విషయంలో కొన్ని పార్టీలు మద్దతు అవసరం ఇవ్వడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకత్వం పార్టీలు కూడా కాదు, చాలా పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం అనేది వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవాలనో, వాళ్ళ అచేతనం అనుకోవాలనో, లేదంటే వాళ్ళ బానిస మనస్తత్వానికి ఇది ఒక కారణం అనుకోవాలనో తెలుస్తలేదు. భాజపా అంటే బానిసల జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో ఏ పార్టీ, వాళ్ళ పార్టీ ఏది చెప్తే కింద అది చేస్తారు. ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాన్ని ఆక్షేపించడం, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం, లేదంటే హైబ్రిడ్ మెథడాలజీ అంటే కనీసం దాని పట్ల ఒక స్టడీ కూడా లేకపోవడం అనేది
చాలా విచిత్రమైన పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాన్ని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. కానీ ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ కూడా దీని మీద మాట్లాడకపోతే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొంత రాజకీయ అవగాహన ఉందని అందరం అనుకుంటాం. ఆయన కూడా మాట్లాడకపోతే రేపు దక్షిణాదికి జరగబోతున్న నష్టం గురించి ప్రశ్నించని పార్టీలకు రేపు ఇక్కడ రాజకీయాలు చేసే నైతిక హక్కు కూడా ఉండదు. అంటే నిరంతరం దక్షిణాది రాష్ట్రాలు కేవలం మనం డబ్బులు చెల్లించడానికి తప్పితే రాజకీయంగా ఎదగడానికి అవకాశం లేని స్థితిని బీజేపీ తెస్తున్నది. ఇలా పొత్తులో ఉన్నది కాబట్టి అని మాట్లాడకపోయినా ఇక్కడ ఉన్న బీజేపీ అదే, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నది. బీజేపీ మాట్లాడిందే బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. అక్కడ టీడీపీ మాట్లాడిందే జగన్ మాట్లాడుతున్నాడు. అక్కడ స్టాలిన్ ఒక్కడే మాట్లాడుతున్నాడు. మిగతా పార్టీలన్నీ కూడా ఆలోచిస్తాయి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కు భిన్నంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఏది రేవంత్ రెడ్డి గారు అంటున్నది అది ఒక ప్రాంతం యొక్క అస్తిత్వ సమస్య. అసలు దక్షిణాదికి నాయకుడే లేకపోవడం అనేది ఒక విచిత్రం. రేపటి రోజున ఈ వీరు తీసుకుంటున్న నిర్ణయం, అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం రేపు దక్షిణాదికి శరాఘాతంగా మారబోతున్నది. ఈ రోజు ఒకవేళ త్వరితగతిన వాళ్ళు బిల్ పాస్ చేయించడం అనేది మూజువాని ఓటుతోనూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసిండ్రు అనుకోండి, రేపు చర్చ లేకుండా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటే రేపు జరిగే పరిణామాలకు ఎవరికి బాధ్యత వహించాలి? కాబట్టి ఇది జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన కార్యక్రమంపై కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. భారీ సంఖ్యలో మత్స్యకారులు పాల్గొనడం కార్యక్రమం విజయవంతమైందన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారన్నారు. ఎల్లో మీడియా దీనిపై తప్పుదారి పట్టించే వార్తలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. జగన్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. మత్స్యకార సమస్యల పట్ల ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులు తెలుసుకుని మత్స్యకారులకు భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శించి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. మేము ఊహించిన దానికన్నా మత్స్యకారుల్లో కానీ మత్స్యకారేతరులో కానీ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ప్రతి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ వస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మత్స్యకారులు ఉత్సాహం చూపించడం, మత్స్యకారులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో స్థిరపడినటువంటి మత్స్యకారులు, మత్స్యకారేతరులు కొంతమంది రావడం జరిగింది. ఏ రోజైతే అనుకోనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈరోజు సక్సెస్ అయిందో వెంటనే ఈ పచ్చ మీడియా, రాత పత్రికలు, బూత్ పత్రికలు వాళ్ళు దానిలో వాళ్ళ కడుపు మంటంతా వెలువచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరు అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి, దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుకుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రాత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం. 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి? అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు రుచిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయ. బీసీల సాధికారతలో జగన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. బీసీల కోసం ప్రత్యేక విధానాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో వారికి సహాయం అందించారని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు నిజంగా అమలైన కాలం జగన్ హయాంలోనే అన్నారు. ప్రస్తుతం ఆ సంక్షేమం కనిపించడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. పూర్తి స్థాయిలో చూపడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ మార్పులు కూడా విధానపరంగా తీసుకొచ్చి కూడా గమనించాం. ఒక రాజకీయ నాయకుడు అయితే ఇంత చేయలేడు. విజన్ అంటే ఒక దార్శనికుడు ఈ సమాజం అసమానతల నుంచి బయటకు వచ్చి సమసమాజంగా మారడానికి చేయాల్సినవన్నీ మనసావాచ పూర్తిగా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ కంప్లీట్ ఏమేమి అమలు చేస్తే అది సాధించగలం. అధికారంలో ఉన్నందువల్ల ఆ అధికారాన్ని పూర్తిగా అందుకు సద్వినియోగం చేసుకొని వాటిని ఆచరణలో కూడా తీసుకురాగలిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. నిజమైన మెరిట్ ఉన్నవాళ్ళు కానీ లేదా ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ తమకు ఛాయిస్ ఎట్లా ఉంటే ఆప్షన్ ప్రకారం తమ కోరుకున్న రకంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన అన్ని చేయాల్సిన ప్రయత్నం చేశాడు. అందుకోసమే విద్యా వైద్యం లాంటి కోర్ సెక్టర్స్, అగ్రికల్చర్ లాంటి కోర్ సెక్టర్లు, ఇండస్ట్రీ, వీటికి అది ఓన్లీ ఏదో ఒక సెక్షన్ సరిగ్గా విధేయేది కాదు, ముందు బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ వేస్తుంది. ఈరోజు మీకు తెలియదు కదా ఎంత ఘోరంగా భయంకరంగా ఉందో పరిస్థితి. ఈ 2 years అడ్డగోలుగా ఎక్కడిక్కడ దోచుకోవడం కానీ, అవినీతి కానీ, ప్రతి దాంట్లో సెటిల్మెంట్ దగ్గర నుంచి ఆల్ ఇసుక మైనింగ్ కానీ ఏదైనా మిగిలిన ఏదైనా ఎనీ యాక్టివిటీ, అది ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అధికార వ్యవస్థతో సహా మొత్తం ఒక వ్యవస్థీకృతం చేసినందువల్ల ప్రతి దాంట్లో వస్తుంది. వాళ్ళు అనుకోవాలి వాటికి అధికార పరిధి ఉన్నా లేకపోయినా సరే. అది లిక్కర్కి సంబంధిస్తే బెల్ట్ షాపులు ఆక్షన్, వాటిలో ఇది కావచ్చు, ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఏం తాగాలని డిసైడ్ చేయడం కావచ్చు. గతంలో ఏదో మనం పెన్షన్ కావాలంటే ఒకటి అయిపోతే ఇంకోటి ఇస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పెన్షన్ రావాలన్నా, వచ్చిన చేతికి రావాలన్నా, ఏదైనా సరే మళ్ళీ వీళ్ళ నిర్ణయం మీదే. ఎవరైతే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ కార్యకర్తలు పిలువబడే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రమేయం లేదు జరగట్లా. రాజధాని ఇష్యూ జరుగుతుంది. ఆయన అవినీతి కోసం అసలు రాష్ట్రం మోయలేనంత భారం తెచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మోయలేనంత కాదు, అసలు ఊపిరి అడినివ్వదు. దాని మీద ఒక భ్రాంతి క్రియేట్ చేసి ఈ రాజధాని సరే సర్వం ఇది అయిపోతుంది, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఏదో దేశద్రోహులు అన్నట్టు ఒక ఇమేజ్ క్రియేట్ చేసినలాగా ప్రయత్నం చేసి ఇప్పటికీ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేయగలిగాం. ఇప్పుడు కొంత రిజిస్టర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అది ఆచరణ సాధ్యం కాని దగ్గర ఎట్లా పెడతావు, ప్లస్ అప్పుల భారం ఎట్లా వస్తారు, ఇది ఇక్కడ రెడీగా ఉంది కదా నేను తీసుకొచ్చాను. ఇప్పుడు జనంలో డిస్కషన్ మొదలైంది. అది నగరము రాదు, అసలు రాజధాని అనేది రాదు, మొత్తం అది లిటరల్గా నీళ్ళు ఎత్తిపోతల పథకం, ఆ నీళ్ళ ఎత్తిపోతల పథకంలో డబ్బు ఎత్తిపోతల పథకం. సో అది నిరంతర ప్రక్రియ, నిరంతర ఎత్తిపోతల. దానికి ఆయన ఒకటి ఏర్పాటు చేసుకునే సిస్టమ్. మరి ఎన్ని దశాబ్దాలు తన కుటుంబం ఉంటుంది అనుకున్నాడో వాళ్ళందరూ అడుగుతాను కూడా తెలియదు. కానీ దానికి చేసి దాన్ని రాష్ట్రం అంతా దాన్ని నమ్మమంటున్నాడు. ఇప్పటికే 55,000 కోట్లు 59,000 కోట్లు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసినారు, ఇచ్చేసినారు. కమిషన్ కూడా అయిపోయినట్టుంది. ఎందుకంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందు ఇచ్చినారు. ఇప్పుడు ఖర్చు పెట్టింది మొబిలైజేషన్ అడ్వాన్స్ 6,000 కోట్లు ఇంకా చిల్లర. ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్ట్కి ఇచ్చారు, వీళ్ళకి రావాల్సింది వచ్చింది. ఇంకా వాడు చేస్తాడు, దాని కొంత అట్లే పెరుగుతుంది లేదా ఆగిపోతుంది. ఆయనతో పోయింది ఇంకా పెట్టిన దాంట్లో రావాల్సినవి వస్తుంటాయి. పెట్టలేకపోతే అప్పు పుట్టకపోతే పోదు, పెరగదు, అది కన్స్ట్రక్షన్ జరగదు. 52 లక్షల ఎస్ఎఫ్టీ అదేదో వాటికి ఏది మన సెక్రటరియట్ అంటాడు, ఇంకోటి ఏదో 20 లక్షల ఎస్ఎఫ్టీ అంటున్నాడు. ఆయన ఇష్టం చూపిస్తున్నాడు. దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఎవరికి స్టేట్కి. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ చేసిన మంచి పనులను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. మత్స్యకారుల హార్బర్ భూమిని ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం అన్యాయమన్నారు. తమ ప్రభుత్వం వస్తే మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ జువలదిన్ హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి, అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు, ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా కనీసం ఆ మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారి చేతుల్లో ఆ ల్యాండ్ని అంతా కూడా అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవ్వండి. చాలా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడి నుంచి సుమారుగా మైపాడు దాకా కూడా చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. రెండు పక్కల కూడా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇచ్చుకోవచ్చు. కేవలం మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ ల్యాండ్లోనే వీళ్ళకి ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే నిన్న వారితో మాట్లాడడం జరిగింది. వారికి తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా భరోసాని ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఈ మత్స్యకారుల మీద ఎంత కక్ష ఉందంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మత్స్యకారులు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు మన ఏరియాలోకి వచ్చి, మన ప్రాంతంలోకి వచ్చి వారు చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు మొరపెట్టుకొని పోలీసులను కానీ అందరినీ కూడా ఆశ్రయించడం జరిగింది. చివరికి విసిగి వేసారి వాళ్ళే ప్రాణాలకు తెగించి ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోట్లను పట్టుకొని వచ్చి వాటన్నిటిని కూడా అక్కడ కట్టేయడం కానీ వాటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించాలా, ఈ పనిని ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలా? పోలీసులు చేయాలా? అటువంటి పనిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటలో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని వచ్చి వారందరినీ బంధించి అక్కడ చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనిని కనీసం వాళ్ళు చేసిన తర్వాత అప్రిషియేట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేదానికి ఆలోచించుకోకుండా ఒక దొంగ చేసే పనిని ప్రభుత్వం చేసినట్టయింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించి డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఓపెనింగ్కి వచ్చిన తర్వాత, శంకుస్థాపనకు వచ్చిన తర్వాత ఆయన పర్యవేక్షణలో ఆయన వచ్చిన రెండో రోజు తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అక్కడ ఈ మత్స్యకారులు ఏదైతే పట్టుకొని వారు బతుకు తెరువు కోసం అడ్డుపడుతున్నటువంటి ఇతర రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లని వీరు స్వయంగా వదిలిపెట్టినారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉండే? దొంగలు చేసే పనిని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు చేసే పనిని సామాన్యులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దీనిని గమనించినటువంటి మత్స్యకారులు అసహించుకుంటా ఉంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వేలాదిగా జనం కూడా రావడం జరిగింది. కావలి ప్రాంతం అంతా కూడా క్లిక్కిసిపోయింది. నిన్ననే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు ఒక టీడీపీ లీడర్ పెళ్లికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక యంగ్ జనరేషన్ అని, నెక్స్ట్ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆయన రావడం నెల్లూరు జిల్లాకి, అదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒక ఎండల్లో ఒక సీకి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ సానుభూతి పరులు కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా వచ్చి నిన్న ఆయన పర్యటనని ఎంత విజయవంతం చేసినారన్నది ఈరోజు అర్థమవుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, అన్ని వర్గాల్లో కూడా, ఒక వర్గం రెండు వర్గాలని కాదు, ప్రతి వర్గంలో కూడా విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆధ్యాత్మిక పర్యటన చేశారు. ఈ నెల 25న పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో కాశీకి వెళ్లి గంగానదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం కాలభైరవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటన ఆమె రాజకీయ ప్రయాణానికి ఆధ్యాత్మిక బలమివ్వాలనే ఉద్దేశంతో జరిగినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురావాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవిత తీసుకునే తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ యువతి లవ్ జిహాద్ పేరుతో సంచలన ఆరోపణలు చేసింది. బిజినెస్ పేరుతో తన కుటుంబానికి దగ్గరే మోసం చేశారని తెలిపింది. ట్రేడింగ్, ఫుడ్ బిజినెస్ పేరుతో నమ్మకం కల్పించి తర్వాత మత మార్పిడి ప్రయత్నం చేశారని ఆరోపించింది. తనకు నజీరా అనే పేరు పెట్టి కల్మా చదివించారని, బీఫ్ తినిపించారని పేర్కొంది. తన ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు గురిచేశారంది. చాలా రోజులుగా భయంతో మౌనం పాటించారని తెలిపింది. ఇక ఇతరులకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే ధైర్యంతో బయటకొచ్చారని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో జ్యూస్ తాగిపించారు సార్. ఆ రోజు నాకు తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్బాగ్ లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్లి అయిన రోజే సార్. ఆ రోజు బేగంపేటలో జరిగింది. పెళ్లికి ముందు వాళ్ళే వచ్చారు మ్యామ్. నేను అడిగాను వాళ్ళకి, ఫేస్ టు ఫేస్ వెళ్ళి నవాజ్కి అడిగితే అది నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అలా ఏం లేదని చెప్పారు. దాని తర్వాత పెళ్ళైన రోజు అడిగితే, పెళ్ళైన రోజు జరిగింది నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఎవరికైనా బయటికి చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్గా చేస్తారంట, అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాట్లాడారు సార్. అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాల పోరాట ఫలితమని గుర్తు చేశారు. వేలాది మంది త్యాగాల ద్వారా రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. అలాంటి చారిత్రక సంఘటనను దేశ విభజనతో పోల్చడం అవమానకరమని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్య అన్నారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వెంటనే ఆయనను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అలాంటి ప్రక్రియను అవమానించడం తగదన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. సూర్య చేసే చిల్లర వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ కూర్చోవడము చాలా అవమానం తెలంగాణకి. మరి కేటీఆర్ కూడా దీంట్లో మైలేజ్ పొందాలని చెప్పి ట్విట్టర్ టిల్లు దూక్కుంటూ ఎగురుకుంటూ వచ్చేసి మేము కూడా ఉన్నాం ఈడ అని చెప్పి సంకలు గుర్తుకోవడం కాదు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ అభివృద్ధి కోసము మేము ఉన్నాము, ఖచ్చితంగా తెలంగాణ కోసం మేము పనిచేస్తాము అని చెప్పి టాపిక్లు డైవర్ట్ చేయకుండా అభివృద్ధి బాటలో నడిచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలన ఏదైతే నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేసి తాగుబోతులను తీసుకొచ్చి బుర్రలేని రాష్ట్ర సమితి తయారైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఇట్లాంటి పనులు చేస్తే మేము ఊరుకోము, ట్విట్టర్ టిల్లు మళ్ళీ ఎగిరి కొడతామని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. మహిళల సాధికారతలో వైఎస్ జగన్ కీలక పాత్ర పోషించారని మాజీ మేయర్ రాయనల భాగ్యలక్ష్మి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేసి చట్టబద్ధం చేసిన నాయకుడు జగన్ అన్నారు. మహిళలు రాజకీయంగా ముందుకు రావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇది కేవలం హామీలకే పరిమితం కాకుండా అమల్లో కూడా చూపించారని వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే ఆలోచనతో పనిచేసిన నాయకుడు జగన్ అని అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదే మహిళా సాధికారత కానీ, మహిళా ఉద్ధరణకు కానీ, లేకపోతే మహిళలు రాజకీయంగా ఉన్నతి పదవిల్లో ఉండాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహిళా రిజర్వేషన్కి తొలి అడుగు వేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోన 50% రిజర్వేషన్ భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని అమలు పరుస్తూ, దాన్ని ఒక చట్టం చేస్తూ మహిళలకి
నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే కాంట్రాక్ట్ బేసిల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా ఒక మహిళని నియమించటం జరిగింది. గతంలో మనం చూసాం పుష్ప శ్రీవాణి గారిని. అలాగే నలుగురిని మంత్రిత్వ శాఖలోన నలుగురు మంత్రుల్ని మహిళల్ని నియమించడం మనం చూసాం. తానే 50% కార్పొరేషన్లోన ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లోన ఆయన 50% ఇవ్వటమే కాకుండా జడ్పీ చైర్పర్సన్లు మనకి రాష్ట్రంలోన 13 మంది జడ్పీ చైర్పర్సన్లకి 7 జడ్పీ చైర్పర్సన్ని మహిళల్ని నియమించడం జరిగింది. అంటే 54% జడ్పీ చైర్పర్సన్ని మహిళల్ని నియమించడం జరిగింది. అలాగే జడ్పీ వైస్ చైర్పర్సన్లు మనకి 26 మంది ఉంటే అందులో 15 మందిని అంటే 58% జడ్పీ వైస్ చైర్పర్సన్లు కూడా నియమించడం జరిగింది మహిళల్ని. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు 12 మంది ఉంటే అందులోన డిప్యూటీ మేయర్లు కూడా 36 మంది ఉంటే అందులో 18 మందిని మహిళలకే ఇవ్వటం జరిగింది. అంటే 50%. మొత్తం 36 మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ 36 ఉంటే అందులో 18 మంది అంటే 50% మహిళలకే ఇవ్వటం జరిగింది. అలాగే మనకి మున్సిపల్ కార్పొరేటర్లు 671 మంది మనకి కార్పొరేటర్లు పోటీ చేస్తే సత్యవేడు టీడీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాము కష్టపడి భారీగా ఖర్చు చేసి గెలిచామని తెలిపారు. తాము ఖర్చు చేసిన డబ్బును తిరిగిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎందుకని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం 6 పాయింట్లు చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని లోకేష్ సార్ గారిని రావడం జరిగింది. టికెట్ అడగకుండే గంగాప్రసాద్ గారు టికెట్ తీయించారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభిమానాలు, చంద్రబాబు సార్ గారికి లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం పాలైనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభిమానాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభిమానాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు 6 అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదిమూలం ఇచ్చిన వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓట్లు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 30 వేల ఓట్లు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొరవడం టీఆర్ఎస్ పార్టీ వారు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక పరంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డీలిమిటేషన్ పై అద్దంకి దయాకర్ విమర్శలు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, రాజకీయ ఆధిపత్యం కోసం ప్రక్రియ వేగం, హక్కుల కోసం వెంటనే పోరాటం అవసరమని పిలుపు. జువ్వలదిన్నె పర్యటనపై కాకాని స్పందన. మత్స్యకారుల భారీ హాజరుతో కార్యక్రమం విజయవంతం. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శ. జగన్ మత్స్యకారులకు భరోసానిచ్చారని వ్యాఖ్య. సత్యవేడు టీడీపీలో అంతర్గత విభేదాలు. ఎమ్మెల్యే కుమారుడు సుమన్ సంచలన సవాల్. ఖర్చు డబ్బు చేస్తే రాజీనామా చేస్తారని వ్యాఖ్య. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మహిళా బిల్లుపై ఎంపీ కిరణ్ రెడ్డి కీలక ప్రశ్నలు. 2026 వరకు ఆలస్యం ఎందుకని నిలదీత. మహిళల సాధికారతపై నిజమైన ఆసక్తి
రాజకీయ లాభాల కోసం బిల్లు వాయిదా అంటూ విమర్శ. కూటమి ప్రభుత్వంపై చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు. జగన్ పనులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ. హార్బర్ భూమి ప్రైవేటుకి ఇవ్వడం అన్యాయం. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని తీవ్ర వ్యాఖ్యలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.